ప్రఖ్యాత కోర్ట్ ఇన్ ప్రొవిడెన్స్ షోతో ప్రజల గుండెల్లో నిలిచిన న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. మానవత్వంతో కూడిన తీర్పులను ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించిన కాప్రియో మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 88 ఏళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ ఈ రోజు ఉదయం ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఫ్రాంక్ కాప్రియో మానవత్వంతో ఆలోచించి తీర్పులు ఇవ్వగా ప్రపంచంలోని అత్యంత దయగల జడ్జిగా ఆయన పేరొందారు. ఇప్పటికి యూట్యూబ్లో ఈయన తీర్పులకు సంబంధించి అనేక వీడియోలు ఉన్నాయి. మంగళవారం రోజు అనారోగ్యం బాలేక హాస్పిటల్లో చేరిన ఈయన ఒక్కరోజు కూడా గడవక ముందే ప్రాణాలు కోల్పోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ అభిమానులు సంతాపం చెప్పుకొస్తున్నారు. ఫ్రాంక్ కాప్రియో రియాలిటీ కోర్ట్ షో కోర్ట్ ఇన్ ప్రొవిడెన్స్ ద్వారా ప్రజలందరికీ దగ్గరయ్యారు. ఈ షో 2018 నుంచి 2020 వరకు ప్రసారమై అనేక ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయింది. ఆయన న్యాయస్థానంలో సామాన్య ప్రజల పట్ల చూసిన దయ, సహనం, సానుభూతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారికి జరిమానా రద్దు చేయడం, వారికి ధైర్యం చెప్పడం వంటి ఆయన వీడియోలకు ఆన్లైన్లో బిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. గత వారం కాప్రియో ఫేస్బుక్లో ఒక చిన్న వీడియోను పోస్ట్ చేశాడు. అతను ఎదురుదెబ్బ తగిలింది, హాస్పిటల్కి తిరిగి వచ్చాడు మరియు ప్రజలు మీ ప్రార్థనలతో నన్ను గుర్తుంచుకోవాలని అడుగుతున్నాడు. కాప్రియో ప్రదర్శనను అతని కోర్టు గదిలో చిత్రీకరించారు మరియు అతని జానపద హాస్యం మరియు కరుణను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన నుంచి క్లిప్ను సోషల్ మీడియాలో 1 బిలియన్ కంటే ఎక్కువగా వ్యూస్ పొందాయి. అతని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోలు తల్లిదండ్రులపై తీర్పు ఇవ్వడానికి పిల్లలను బెంచ్కు పిలిచే వీడియోలు. ఒక వీడియోలో అతను కొడుకు హత్యకు గురైన స్త్రీ మాటలను సానుభూతితో విని ఆపై ఆమెకు టికెట్లు మరియు $400 జరిమానాను కొట్టివేయించడానికి చూపిస్తాడు. ఇంత మంచి వ్యక్తి ఇప్పుడు లేరు అని కన్నీరు మున్నీరు అవుతున్నారు ఫ్రాంక్ కాప్రియో అభిమానులు.